అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీశైలానికి కృష్ణా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ల నుంచి కృష్ణమ్మ తరలివస్తూనే ఉంది. రోజుకు 15 టీఎంసీలకు పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆల్మట్టికి 1.03 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్కు 1.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తం వదులుతున్నారు. జూరాల వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా దిగువకు 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 851.70 అడుగులకు చేరింది. శ్రీశైలానికి కృష్ణా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ల నుంచి కృష్ణమ్మ తరలిస్తూనే ఉంది. రోజుకు 15 టీఎంసీలకు పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆల్మట్టికి 1.03 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక నారాయణపూర్కు 1.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తం వదులుతున్నారు. జూరాల వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా దిగువకు 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 851.70 అడుగులకు చేరుకుంది. పైనుంచి మరో వారం రోజులు వరద కొనసాగే అవకాశం ఉండడంతో శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఎగువ కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం డ్యాం వరకు కూడా ప్రస్తుతం అయితే వరద ప్రవాహం కొనసాగుతుంది. గత 7 రోజులుగా కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం డ్యాం లో నీటి నిల్వ సామర్థ్యం సమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 1,56,000 క్యూసెక్లకు పైగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా వస్తుంది. ఎగువ జూరాల ప్రాజెక్టు నుంచి ఈ నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈ వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ఎగువ కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి గత 15 రోజులుగా ఆగకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు 10 రోజుల క్రితమే పూర్తి స్థాయి నీటి నిల్వ చేరుకోవడం, ఆల్మట్టి డ్యాం గేట్లను ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకి, ఇటు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ జూరాల ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గత 15 రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహంతో ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీల గాను ప్రస్తుతం 117 టీఎంసీలుగా నీటి నిల్వను మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి 1,10,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని అదే స్థాయిలో దిగువ నారాయణపూర్ ప్రాజెక్టు కూడా విడుదల చేస్తున్నారు. ఇటు దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ఏదైతే దిగువ నారాయణపూర్ ప్రాజెక్టు దిగువ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా 1,10,000 క్యూసెక్లని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. అయితే ఇటు ఉజ్జయిని భీమా ఉపనదికి సంబంధించి కూడా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు ఉజ్జయిని ఉపనదికి కూడా వరద ప్రవాహం కొనసాగుతుండడం, ఆ ఉపనదికి సంబంధించినటువంటి వరద ప్రవాహం కూడా జూరాల ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి సంగమం వద్ద కృష్ణా నది పరివాహకంలో కలుస్తుంది కాబట్టి ఆ వరద ప్రవాహం కావచ్చు, ఇటు కృష్ణా బేసిన్ కు వస్తున్నటువంటి ఈ రెండు వరద ప్రవాహాలు కలిపి జూరాల ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి వస్తున్నటువంటి 1,10,000 క్యూసెక్లు, అలాగే ఇటు ఉజ్జయిని ఉపనది నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం మొత్తం కలిపి కూడా 1,60,000 క్యూసెక్ల వరకు జూరాల ప్రాజెక్టుకు వస్తుండటంతో అదే స్థాయిలో దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు డెడ్ స్టోరేజ్ స్థాయిలో కేవలం 41 టీఎం నీటి నిల్వ సామర్థ్యంతో డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి శ్రీశైలం
ప్రాజెక్టు ప్రస్తుతం 85 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం 1,52,000 క్యూసెక్ల వరద ప్రవాహం ప్రజెంట్ కొనసాగుతుంది కాబట్టి దాదాపుగా రోజుకు 10 నుంచి 15 టీఎంసీల వరకు నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులో చేరుకునే అవకాశం ఉంటుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుండడం, శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం కూడా పెరుగుతూ ఉండడం తోటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు సంబంధించి పవర్ ఉత్పత్తిని చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన రెండు విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి విద్యుత్తును ప్రారంభిస్తే, ఉత్పత్తిని ప్రారంభిస్తే మాత్రం ఆ నీటిని విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించేటువంటి ఆ నీటిని ఉన్నటువంటి నాగార్జున సాగర్ కు ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. అయితే ఈ దాదాపుగా 60 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నప్పటి నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టులో పవర్ జనరేట్ చేయొచ్చు అనేది కూడా ఉంది కాబట్టి ఇప్పటికే 85 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం, దీంతో ఏదైతే పవర్ జనరేట్ కు సంబంధించి కూడా నీటిని వినియోగించుకోవచ్చు అనేది కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా పవర్ జనరేట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపటి వరకు కూడా దాదాపుగా 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి శ్రీశైలం ప్రాజెక్టు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యం రేపటి వరకు రేపు సాయంత్రంలోగా శ్రీశైలం ప్రాజెక్టులో కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల్లో పవర్ జనరేట్ చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే వరద ప్రవాహం కంటిన్యూగా వారం రోజుల పాటు వస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందనేది కూడా కొంత అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 15 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కంటిన్యూగా వరద ప్రవాహం కొనసాగుతుండడం, శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగుతుండడం తోటి ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఈ వరద ప్రవాహం రావాల్సి ఉంటుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎప్పుడు నీటిని విడుదల చేస్తారా అనే ఆశగా చూస్తున్న రైతులకి రేపటి వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుందనే చెప్పవచ్చు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం అలాగే కొనసాగుతున్న నేపథ్యం 1,52,000 క్యూసెక్ల వరకు కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో రోజు 24 గంటల్లోనే 15 టీఎంసీల వరకు నీటి నిల్వ చేరుకుంటుంది కాబట్టి ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుత్ ఉత్పాదన ద్వారానే నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. కానీ పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం చేరుకోలేదు కాబట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ముఖ్యంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం మాత్రమే నీటిని వినియోగిస్తారు కాబట్టి అలా వినియోగించుకున్నటువంటి ఆ నీటిని కూడా దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి విద్యుత్ ఉత్పాదన ప్రారంభించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక శ్రీశైలం ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ద్వారా నీటిని వినియోగిస్తారు. ఇటు పోతిరెడ్డిపాడు నుంచి ఏపీలోని రాయలసీమ జిల్లాలో కూడా నీటిని తరలిస్తారు కాబట్టి ప్రస్తుతం నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రెండు ఇటు లిఫ్ట్ ద్వారా నాగర్ కర్నూలు జిల్లాకు అలాగే పోతిరెడ్డిపాడు నుంచి కూడా అటు రాయలసీమ జిల్లాలో కూడా నీటిని తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా ఈ రోజు రాత్రి వరకు 100 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకునే అవకాశం ఉంది కాబట్టి రేపటి వరకు ఖచ్చితంగా విద్యుత్ ఉత్పాదన ప్రారంభించే అవకాశం అయితే కనపడుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.